నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారతీయుల రక్తంలోని వ్యాపార లక్షణాలు, ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రకటన. పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు మంత్రులు భేటీ, పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకి ఆహ్వానం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యార్థులపైన ప్రయోగిస్తున్న లోకేష్, విద్య పేరుతో రాష్ట్రంలో భారీగా దోపిడీ జరుగుతుంది, వైసీపీ విమర్శలు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. 2.5 దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దటంలో ఎంతో కృషి చేశాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందటే బిలెట్స్ ఐటీ సేవలను తీసుకువచ్చాం. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణని వినియోగించి 2వ తరం సంస్కరణని ప్రవేశపెట్టాను. తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. పాలన వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఆ సంస్కరణలు తీసుకువచ్చినందుకు ఎన్నికల్లో ఓడిపోయా. ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అనుకూలంగా అత్యుత్తమంగా మారిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ we are having advantages. One is abundant solar and also wind is possible. Deccan Plateau, because of that pumped energy is also possible, and also battery we can introduce that also. With all these things, it is again we are having excellent ports on east coast. After green hydrogen, one has to export. Now he has acquired some units in Kakinada port. Port is ready. If you can complete the project, you can export immediately. That is the advantage we are having. All ecosystem is in order. What I wanted to request all of you, I wanted to go now, all vehicles, EV vehicles, even on rooftop, I want to promote in a big way. And as on today, this year, around 30 lakh families we are promoting to have rooftop power generation, that is solar. Ultimately, I wanted to make it democratization. I want to go for natural farming. While going for natural farming, use technology, drones, CCTV cameras, or otherwise everything we will use it. But through drones, fertilizer, that is a chemical fertilizer we are not using. We are going to use natural manure through drones for the plants. These are all big plans I am having. I am very happy. So many people are here. Andhra Pradesh is a case study for all of you. It is a hub. Anybody is interested, you be in touch with us. We will work together. We will produce a good model for the global community. This is I am in touch with all players. Even I am learning continuously for the last 3 decades about energy. As a policy maker, I am learning. As an entrepreneur, you have to execute it. It is a win-win situation for both of us. We will create a policy. If necessary, we will give subsidies. We will work with you, handhold, and real-time decisions, everything. Earlier, I used to talk about speed, ease of doing business. Now we are talking speed of doing business. I want to do everything real time. It is possible because of technology penetration. With this wonderful meeting, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ రెడ్డి భేటీ అయ్యారు. దావోస్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకి పెట్టుబడులు లోకేష్ ఆహ్వానించారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్
రవిచంద్ర తెలిపారు. మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా అని ప్రశ్నించారు. అలాగని చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. శ్రీ చైతన్య నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారు. అలాగని శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక్క విద్యార్థిని బయట నెట్టింది. తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశారు. విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఫీజులు చెల్లిస్తేనే కాలేజీ లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యాలు ఈ రోజు విద్యార్థుల్ని తీవ్రంగా హింసిస్తా ఉన్నాయి. విద్యార్థుల్ని గేటు బయటకు పంపించి ఫీజు పే చేస్తేనే మీరు లోపలికి రావాలి, హాస్టల్ కి రావాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రోజు చైతన్య నారాయణ లాంటి వాళ్ళు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 7 నెలల కాలంలో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి. సుమారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 7 నెలల్లోనే కార్పొరేట్ కాలేజీలు నీట్ కోచింగ్ పేరుతో, ఐఐటి కోచింగ్ పేరుతో సుమారు 40% అడ్డగోలుగా ఫీజులు పెంచాయి. ఒకవైపు ఫీజులను పెంచడంతో పాటు ఫీజులు ఇన్ టైంలో మీరు చెల్లించకపోతే కాలేజీకి రావద్దు, బయటికి వెళ్ళిపోండి అని కాలేజీల నుంచి విద్యార్థుల్ని బయటికి పంపిస్తున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడలో గోశాల శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ అనే విద్యార్థి ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కాలేజీ లోపలికి అనుమతించకుండా గేటు బయటకు పంపించారు. మేము 20,000 పే చేశారు ఆ తండ్రి, ఇంకో 50,000 పే చేస్తేనే మీరు కాలేజీలోకి రావాలని కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసి ఆ విద్యార్థితో పాటు వచ్చిన తండ్రిని బయటకు పంపించి మీరు ఫీజు పే చేస్తేనే లోపలికి రావాలి, 50,000 ఫీజు కడితేనే లోపలికి రండి అని గేటు బయటకు పంపించారు. ఇది చాలా అమానుషమైన ఘటన. దీనిపైన ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు నీట్ కోచింగ్ పేరుతో 3 లక్షల రూపాయల పైగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు గోశాల శ్రీ చైతన్య కాలేజీ నీట్ కోచింగ్ స్టూడెంట్ అతను గౌతమ్ సుమారు 2 లక్షల రూపాయలు ఫీజు ఇప్పటికే 1,00,000 రూపాయల పైన పే చేశారు. 20,000 రూపాయలు మేము పే చేస్తాము, మిగిలిన 50,000 కొంత టైం ఇవ్వండి అని టైం బాండ్ పేరెంట్ అడిగితే టైం బాండ్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్య విద్యార్థిని బయటకు పంపించడం అనేది చాలా అమానవీయమైన ఘటన. ఇది విద్యార్థికి చదువు నిరాకరించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదు. మీరు ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాత టర్మ్ ఫీజుల పేరుతో ఫీజులు కొంత పే చేసిన తర్వాత మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది. విద్యార్థిని బయటికి పంపించే హక్కు మీకెక్కడిది? విద్యని నిరాకరించే హక్కు మీకెక్కడిది? మీరు ఫీజు వసూలు చేయాలంటే, ఫీజు అడగాలంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులని తండ్రి వచ్చాడు విద్యార్థితో పాటు, తండ్రిని ఫీజు అడగకుండా విద్యార్థిని ఎందుకు మీరు బయటికి పంపించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే విద్య పేరుతోటి ఈ రోజు ఒక దోపిడీ జరుగుతా ఉంది. సొసైటీల పేరుతోటి భారత వాతావరణ శాఖ ఇప్పుడు నూతన టెక్నాలజీతో తుఫాన్ ని ఖచ్చితంగా గుర్తించడం ద్వారా దేశ ప్రజలకి వారి ఆస్తి ప్రాణ నష్టం బాగా తగ్గించడం జరిగిందని, వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిశోధన చేస్తూ ప్రజలకు అందుబాటులోకి సరైన సమాచారాన్ని అందించడం ద్వారా విపత్తుల నుంచి బయట పడగలుగుతున్నామని భారత వాతావరణ బాపట్ల శాఖ శాస్త్రవేత్త జె షడ్రక్ తెలియజేశారు. బాపట్ల వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒలింపియాడ్ టెస్ట్ కండక్టర్ సందర్భంగా బాపట్ల విద్యార్థికి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న సందర్భంగా స్కూల్లో అందరూ కూడా ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ అందరూ కూడా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల వాతావరణ శాఖ అధికారులు కలిసి ఆమెను అభినందించారు. Good morning all. This is Raghuram. I'm the principal of the Bapatla Public School, Bapatla. So I'm very happy to share some information with you all. Recently, Indian government has conducted one national meteorological Olympiad. To that examination, we forwarded nearly 50 students from our school. Out of the 50 students, baby Niharika got the second place in the state level with the support of our social department teacher, Srimati Rajkumari Garu, and she got selected to the national level. So from every state, the government has selected 2 students. So our Niharika is one among them. She attended the national level seminar at Delhi on 13th of the January. So we are very happy and it is a privilege to convey our regards to the Niharika and her parents for their constant support in all the endeavors. So thank you so much. I'm studying in the Bapatla Public School. Today I'm very honored to be here. Recently IMD Indian Meteorological Department conducted a competition nationwide in the occasion of
150 years completed, and I was in that competition. I participated and I was selected for the state level. It was the immense proud moment for me to represent our school and and our state at the national level conducted at the Delhi. In this moment, I want to convey my heartfelt gratitude towards our school, our principal, Mr. Raghuram sir, and as well as my class teacher and as well as social teacher, Mrs. Rajkumari madam, for their guidance, support, and encouragement. In that competition, I was not, although I was not selected for the next round, but I gained a lot of experience and insights that I will cherish forever. And this experience has taught me the importance of hard work and determination. I was very proud of it, and I also convey my heartfelt thanks to my parents who supported me in all the things, and I hope my experience will motivate my fellow students to pursue their passion in all the things, and I hope I will make my school proud in future. Thank you. Thanks a lot. Good. మీరు కూడా ఒకసారి మాట్లాడండి తీసుకున్నా. Good morning, one and all. It's my privilege to talk with you all to share the information about the student. So recently, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు పోషకులకి మేలు చేసే విధంగా ప్రభుత్వం ఈ నెల 25 తేదీ నుంచి 31 తేదీ వరకు మండల గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని మండల పశు వైద్యాధికారిణి పి మౌనిక తెలియజేశారు. మన పురుగుల మందుకు వస్తానన్నారు, తీసుకెళ్లారా? ఇచ్చారా? లేకపోతే పరీక్ష వరకే అంటే ఉద్దేశం. బాబాయ్ అంతకు ముందు ఎది ఇంజక్షన్ ఏనా మీదేగా ఇంటికేదేగా దీన్ని బట్టి ఎక్కువ చేయబాకండి, ఎలర్జీ వస్తుంది, మళ్ళీ రియాక్షన్ వస్తుంది. ఈరోజు మన అమర్తలూరు మండలంలోని అమర్తలూరు గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాల ద్వారా యానిమల్ హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు తోడ్పాటును అందించే క్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ యొక్క సేవలను రైతులకు చాలా చేరువుగా చేర్చడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. అందులో ఒకటి ఈ పశు ఆరోగ్య శిబిరాలు. ఈ పశు ఆరోగ్య శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి సంబంధించినటువంటి పశుపోషకులకి ఎన్నో కార్యక్రమాలు. అవేంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అమలయ్యేటటువంటి గోకులం షెడ్లు నిర్మాణం కానీ, బహువార్షిక పశుగ్రాసాల సాగు గురించి కానీ, అదేవిధంగా 1962 అంబులెన్స్ సర్వీసెస్, రైతీపై వివిధ రకాలైనటువంటి ఇన్పుట్స్ సరఫరా చేయటము, అదేవిధంగా సెక్స్ సార్టెడ్ సెమెన్, పశు బీమా, ఇలాంటి ఎన్నో రకాలైన కార్యక్రమాలని పశుపోషకులకు వాటి మీద క్లియర్గా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో హెల్త్ క్యాంప్ నిర్వహించడం ద్వారా ముఖ్యంగా గేదెలకు, అదేవిధంగా దూడలకు, సన్నజీవాలకు అన్నిటికీ కూడా నట్టల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎదకు రాని పశువులు, చూడి కట్టని పశువులు లేదా తిరగకట్టే పశువులు కానీ, గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా పరీక్షించి వాటికి తగినటువంటి చికిత్స చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎదకొచ్చిన పశువులు కృత్రిమ గర్భధారణ చేయటము, చూడి పరీక్షలు నిర్వహించటము, ఏమైనా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపట్టడం, ఇవన్నీ కూడా ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో చేయడం జరుగుతుంది. ఇది జనవరి 20వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు మన మండలం మొత్తంలో మన పశు ఆరోగ్య శిబిరాల్లో పశుసంవర్ధక శాఖ సిబ్బంది 2 టీములుగా ఏర్పాటు చేసి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ BI అనే అంశంపై కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకి మరియు కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ విభాగాలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పై వర్క్ షాప్ నిర్వహించారు.
కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు మంగళవారం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చెప్పారు. సీఎం చంద్రబాబు కృషి కారణంగా ఇది సాధ్యమవుతుందని తెలియజేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి మంచి మలుపు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశ్రమలు పెట్టాలన్నా, పెట్టుబడులు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికే సాధ్యం. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో ఉన్నప్పుడు పెట్టుబడులు తెచ్చారు. అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసినటువంటి చర్చలు ఫలవంతమైనవి. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా? ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ కి, స్వర్ణాంధ్రప్రదేశ్ కి మార్గం సుగమమైంది. గతంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుబడులు వచ్చినాయా, ఉద్యోగాలు వచ్చినాయా? ఆనాడు అవినీతితోటి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలన అవినీతి దోపిడీతోటి, అరాచకాలతోటే సాగింది. ఎప్పుడైనా సరే పెట్టుబడులు ఎప్పుడైనా తీసుకొచ్చారా? కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారా? పోలవరానికి గాని, అమరావతి రాజధాని గాని, విశాఖ ఉక్కు ఏమైంది? వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు తాకట్టు పెట్టేశారు. ప్రయోజనాలు విశాఖ ఉక్కు పరిశ్రమ అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వైసీపీ పాలనలో. ఏమన్నా 5 సంవత్సరాలు విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఢిల్లీ వెళ్ళి ₹1 నిధి తీసుకొచ్చారా? ఈరోజు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11,440 కోట్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 11,440 కోట్లు విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం కేటాయించడం ఎంతో అభినందనీయం. కేంద్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిధులు సాధించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఈ రోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఈరోజు నిధులు, గతంలో పోలవరానికి 12,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు 12,000 కోట్లు, ఈ రోజు విశాఖ ఉక్కుకి 11,440 కోట్లు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించారు చంద్రబాబు గారు. కేంద్ర సహకారం తీసుకొచ్చారు. ఆ రోజు ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం? ఏ రోజున్నా అమరావతి రాజధాని గురించి కానీ, పోలవరం గురించి సరే నిధులు తీసుకురావడం దురదృష్టకరం. అంటే ఆ రోజు విశాఖ నుండి ఎక్కడన్నా నిధులు తీసుకొచ్చారా? ఇవన్నీ కూడా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనకి, అరాచక పాలనకి, నిరంకుశ పాలనకి ఉదాహరణ. వాళ్ళ వైఫల్యానికి 7 నెలల్లోనే 5 ఏళ్ల వైసీపీకి పాలనకి, తెలుగుదేశం పాలనకి స్పష్టంగా ప్రజలు వ్యత్యాసాన్ని చూశారు. దూరదృష్టితోటి నవ్యాంధ్ర నిర్మాణం కోసం, స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు చంద్రబాబు గారు. నవ్యాంధ్ర నిర్మాణం దాచేపల్లి మండలం గ్రామాలపాడు సచివాలయం వద్ద మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ఫ్యాక్టరీ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో చర్చా వేదిక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకి అన్యాయం జరుగుతుందని, సంవత్సరాలు గడుస్తున్నా ఫ్యాక్టరీ నిర్మించకుండా యాజమాన్యం జాప్యం చూస్తున్నారని తెలిపారు. ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మించి రైతులకు ఉపాధి కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మా బాబు ఏమంటున్నావు, నేను ఇల్లు కట్టుకుని సంవత్సరం అయింది, నాకు దానికన్నా పెట్టాము. ఆ రోజు కూడా ఇంటాను మీకెందుకు మేము చేస్తామని రెవెన్యూ సదస్సులో బాచేపల్లి తహసీల్దార్ పనిచేస్తున్నాను. మన గ్రామాలకు సంబంధించి మై హోమ్ సిమెంట్ వాళ్ళు 20 సంవత్సరాల క్రితం ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు. వాళ్ళు కొనుక్కున్నారు రైతుల దగ్గర నుంచి. కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఉపాధి లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని లాస్ట్ టైం మన కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో కూడా వాళ్ళు అర్జీ ఇచ్చున్నారు. దాని మీద కలెక్టర్ గారు ఒకసారి విచారణ చేసి నివేదిక పంపించమన్నారు. అందుకోసమని దానిలో భాగంగా ఇవాళ 21వ తారీఖున మన గ్రామాలపాడు గ్రామ సచివాలయంలో మీటింగ్ కండక్ట్ చేశాము. మీటింగ్ అందరూ వచ్చారు కానీ ఫ్యాక్టరీ వాళ్ళైతే రాలేదు. మన గ్రామస్తులు వాళ్ళంతా ఒక 24 డిమాండ్స్ తో ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా ఇచ్చారు సార్, మరి మహిళ వాళ్ళు రాలేదు, తమ ఆదేశాల ప్రకారం ఇట్లా మీటింగ్ పెట్టి కండక్ట్ చేశాము. కానీ వాళ్ళ మహిళ వాళ్ళు గైర్హాజరయ్యారు. కాబట్టి వాళ్ళ మీద తగు చర్య తీసుకుని వీళ్ళ డిమాండ్ సత్వరంగా పరిష్కరించేటట్టుగా చూస్తారని మేము తెలియజేస్తూ
ఈ వినతి పత్రాన్ని మా కలెక్టర్ ద్వారా పంపించి కలెక్టర్ రోజు గౌరవ ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం గావలపాడులో రైతులందరం కూడా ఏకమై పంచాయతీ సచివాలయం కాడ కూర్చొని మై హోమ్ యాజమాన్యం వస్తుందని చెప్పేసి మేము ఎంతో ఆశగా కూర్చుంటే వాళ్ళు కనీసం రెవెన్యూ వారిని కాదుగాక కనీసం గావలపాడులో రైతులను కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతప్పటికీ వాళ్ళ భూములను వాళ్ళు కాపాడుకోవటం, ఏదైనా రైతుల పైన నిర్దాక్షిణ్యంగా అన్నింటినీ అవి చూసుకుంటారు కానీ రైతు జరుగుతున్నటువంటి నష్టాన్ని మటుకు వారు గుర్తించట్లేదు. దీనిపైన మేము నెక్స్ట్ భవిష్యత్తు ఫిబ్రవరి దాకా చూస్తాము. తర్వాత మా భూముల్లోకి మేము వెళ్ళి మా భూములను మేము వ్యవసాయం చేసుకోవడానికి నిర్ణయం. మాకేంటంటే ఈ గావాలపాడు గ్రామంలో మా గతం నుంచి 100 సంవత్సరాల నుంచి మా సొసైటీ భూమి అనేది ఆ రోజు గిరిజనులకి బ్రిటిష్ ఇచ్చిన భూమిని 2005లో రాజశేఖర రెడ్డి గారు మాకు అది గుర్తించి వాటిని డీకే పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇచ్చిన సంవత్సరానికి మహిళా ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి ఆ భూమిని మాకు ఇవ్వమని అడగటం, మామూలు ఇవ్వాలంటాం, ఇవన్నీ కొంత అవసరాలు జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భూమి ఇస్తే మేము మీకు ఏడాది భూమి ఇప్పించడం కానీ, మీకు ఎంప్లాయ్మెంట్ చేయడం కానీ, మీకు 5 ఏళ్ళ ఫ్యాక్టరీ కట్టడం కానీ, మీకు అన్ని రకాల అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కారణాలు మా వాళ్ళు ఏంటంటే ఆలోచన చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే భూమిని మీ దగ్గర నుంచి తీసుకోకూడదు కాబట్టి మీరు గవర్నమెంట్ కి పండట్లేదు కాబట్టి గవర్నమెంట్ కి అడ్డు ఫ్యాక్టరీ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అలానే కాకుండా ఫ్యాక్టరీ కనుక ఇదే నిర్లక్ష్య ధోరణి కనుక ప్రకటిస్తే రైతుల పట్ల ఈ మండలంలో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఏ ఒక్క రైతు కూడా ఇక ముందు కంపెనీలకు కానీ ఇండస్ట్రీ ఏరియాకి కానీ ఎవరికి కూడా రైతులు ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు పొలాలు ఇచ్చే వాళ్ళు నిరుద్యోగులుగా లేకపోతే బిచ్చగాలుగా మారే పరిస్థితి అయితే ఈ ఏరియాలో కనిపిస్తుంది. కాబట్టి రైతులు ఇక్కడి నుంచి కూడా మేలుకొని ఏ కంపెనీ కూడా ఈ పరిష్కారం కాని పక్షులు అయితే రైతు ఉమ్మడిగా కూడా తీర్మానం చేసి మేము ఒక్కడం కూడా సెంటు భూమి కూడా ఈ కంపెనీ యాజమాన్యానికి కూడా మేము సెంటు భూమి కూడా ఇవ్వమని ఈ సభముగా తెలియజేస్తూ ఇది కనుక ఇలానే కొనసాగినట్టయితే దీన్ని అన్ని రాజకీయ పార్టీలనే కలుపుకొని. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతీయుల రక్తంలోని వ్యాపార లక్షణాలు, ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రకటన. పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు మంత్రులు భేటీ, పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకి ఆహ్వానం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యార్థులపైన ప్రయోగిస్తున్న లోకేష్, విద్య పేరుతో రాష్ట్రంలో భారీగా దోపిడీ జరుగుతుంది, వైసీపీ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.